కూడా లేదు, కానీ తప్పదు, మాట్లాడాలి. హలో. హలో, చెప్పవే. ఏంటి, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇప్పుడే లేచి బెడ్రూమ్లో నుంచి వచ్చి సోఫాలో కూర్చున్నా. ఏంటి, రాత్రి అంతా వదలలేరా నీ మొగుడు? ఎక్కడ వదిలాడే, నైట్ అంతా బాగా పిండి పిప్పి చేశాడు కదే. అంత బాగా పిండి పిప్పి వేసేసాడా నీ మొగుడు? అబ్బా, పిసికేయడము కాదు, ఆడెక్కడెక్కడ టచ్ చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. ఓ, మీ ఆయన బాగా స్ట్రాంగ్ అన్నమాట. బాగా స్ట్రాంగే. ఆయన మెత్తపడడు, నన్ను మెత్తపడనీయడు. అంటే రోజు జిమ్కి వెళ్తాడా? నాది బాడీ అనుకున్నాడో లేదా పిసకడానికి పిండి అనుకున్నాడు. నాకే నిన్ను చూస్తే పిండాలనిపిస్తుంది. వాడు మొగాడు కదా. అబ్బా, పిసికేయడమే కాదు, వాడు ఎక్కడెక్కడ నైట్ ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కావట్లేదు. ఒళ్ళంతా బొక్కలు బొక్కలు చేసేస్తాడు. అప్పుడేం చేసావు? అంతేకాదు, పైనుండి కింద దాకా ఒళ్ళంతా పిసికి పిసికి ఎర్రగా చేశాడు. ఏం చెప్పమంటావే, ఫస్ట్ అరికాళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తాడు, మెల్లగా మెల్లగా పాకుతూ మధ్యలోకి వచ్చి అక్కడ మధ్యలోకి వచ్చి ఏం చేశారు? చెప్పు చెప్పు. మధ్యలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందో నాకు తెలియదే, కానీ హాయిగా ఉంటుంది. అక్కడి నుంచి పాకుతూ వచ్చి వచ్చి ఇష్టం వచ్చినట్టు పిప్పి చేశాడు. నా వల్ల కాలేదే బాబు. అప్పుడేం చేసావు? ఏం చేస్తాం, తప్పదుగా, కట్టుకున్న మొగుడేగా. తర్వాత తప్పదుగా. ఈ మొగుడిని ఏం చేయడా? ఎందుకు చేయడు? నీ మొగుడు నిన్ను పిసికి పిప్పి చేస్తే నేనే నా మొగ్గుని పిసికి పిప్పి చేస్తాను.